ఆదాయం లేదు అంటాడు. ఉన్న ఆదాయం అంతా ఎక్కడ పోయింది? మీ నోటితో మీరే చెప్తున్నారు కదా. ప్రతి నెల అప్పు 10,000 కోట్లకు రూపాయి ఎక్కువ చేస్తాడు కానీ తక్కువ అయితే దేడు. 10,000 కోట్లకు ఈయన చెప్తున్నాడు ఆదాయము 18,500 కోట్లు వస్తున్నది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈ ముచ్చట కూడా మనం చెప్పేది కాదు. చూడండి ఒకసారి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏమంటున్నాడు? 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, నన్ను కోసినా కూడా అంతకంటే ఎక్కువ ఆదాయం లేదు అని చెప్తా ఉన్నారు. ఇవి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావు ఆయన యావరేజ్గా ప్రతి నెలకి 18,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అంటే రెండు కలుపుకుంటే 28,500 కోట్ల రూపాయలు. ఇది కేవలము ఇది ఏంది? బాండ్లు కుదబెట్టి తెచ్చేటిది, మళ్ళీ కార్పొరేషన్ల పేర్ల మీద తెచ్చేటివి, మళ్ళా భూములు అమ్మేటివి, ఇవన్నీ అడిషనల్. ఇవన్నీ కూడా నెలకు అటు ఇటుగా 5 నుంచి 10,000 కోట్లు అవి కూడా మళ్ళీ సమకూర్చుకుంటూనే ఉన్నారు. సరే దాంట్లో యావరేజ్గా ఒక 5,000 కోట్లే వేసుకుందాం. ఏది భూములు కార్పొరేషన్ల పేర్ల మీద వచ్చేటివి ఎంత అవుతుంది? 33,500 కోట్ల రూపాయలు మీరు ప్రతి నెల అప్పు ఆదాయం రూపంలో వస్తున్నటువంటి పైసలు తెలంగాణ రాష్ట్రానికి. ఇన్ని పైసలు ఎక్కడ పోతున్నాయి సార్? ఎవరి జేబులకు పోతున్నాయి? ఇందులోకి వెళ్ళి నువ్వు ఎంత కట్టినా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఎంత కట్టినా 2,000 కోట్ల కంటే ఎక్కువ కట్టవు. 2,000 కోట్ల కంటే ఎక్కువ కట్టవు. మరి మిగతా పర్సెంట్ ఎక్కడ పోయినాయి? 30,000 కోట్లు ఎవరి జేబులకు పోతున్నాయి? పోనీ పింఛన్ ఏమైనా పెంచినవా? పింఛన్ 2,000 4,000 చేసినావా? రైతు బంధు ఏమైనా చక్కగా ఇచ్చినావా? పెంచినవా? అది పెంచలేకపోతేవి, ఇవ్వకపోతే ఉన్నదాన్ని ఎగ్గొడుతీవి. ఇట్లా ఏదైనా మీరు కేసీఆర్ ఇచ్చిన దానికంటే అదనంగా 1 రూపాయనైనా ఈ పలానా స్కీమ్ మీద మేము ఇచ్చినాము అని చూపించండి. మరి ఏమి ఇవ్వకుండా, ఏం చేయకుండా, కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏవి కూడా కొనసాగించకుండా ఇప్పుడు పైసలు ఎక్కడ పోతున్నాయంటే అప్పు లేదు అప్పు పుడతలేదు అంటారు. వచ్చిన ఆదాయం ఇవంతా ఎక్కడ పోయింది? ఇవి ఏం చేసిర్రు ఇవన్నీ పైసలన్నీ? దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఉట్టినే వచ్చి వేగ్గా వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పంగానే ప్రజలను నమ్మేస్తారు, మనం ఏం చెప్పినా ఈ కాకమ్మ కబుర్లు అన్నీ వినేస్తారని చెప్పేసి అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. 200% అమాయకత్వం అవుతుంది. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇట్లా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు వినిపిస్తా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? చెప్పు. ఉద్యోగ సంఘాలు అయిపోయి తెగిడ్చినోడికి తెడ్డే లింగం అంటారు. తెగిడ్చిండిగా ఇప్పుడు అయిపోయిందిగా. ఇక నా దగ్గర పైసలు లేనే లేవు, నా దగ్గర రూపాయి లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పు. అయిపోయింది మొత్తం బర్బాజ్, నిండా మురిగినా ఇక నాకు సలే లేదు, ఇక నేను అన్ని ఎగ్గొడతా అనేటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అర్థమవుతున్నది. చెప్పండి, ఏ లాభం అంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్ ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపం అంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీరు ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మంది. ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేది ఏంటిది? వృద్ధాప్య పింఛన్లు రేపు తక్కువ చేస్తాడు అంటే ముసలిళ్ళకి పింఛన్లు వస్తున్నాయి కదా, అవి 2,000 పింఛను 4,000 చేస్తాడంటే ఆ 4,000 మాట గాలిపోతుంది. ఇప్పుడు వచ్చే 2,000 చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే కేసీఆర్ పెట్టిన పథకాలు ఉన్నాయో అవన్నీ సగం కత్తెర చేసేటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ చెప్తా ఉన్నాడు. ఏం తగ్గిద్దామో చెప్పండి అంటున్నాడు. అంటే రేపు అది తగ్గిస్తాడు అన్నట్టు మీనింగ్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేపు జరగబోయేది అదే. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమనుకుంటే తెలియదు. ఆయన సభ పెడతాడంట, 10 లక్షల మంది జనాలను నిలుస్తాడంట, పిలిచి ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిస్తాడంట. మరి ఉద్యోగులే వెళ్ళుకుంటారు కదా, మరి మీరెందుకు ఇంకా ముఖ్యమంత్రిగా దిగిపోండి. చేత కానప్పుడు రాజీనామా చేసి, అయ్యా నేను ముఖ్యమంత్రి పదవిని బాధ్యతను భరించలేకపోతా ఉన్నా, దీన్ని చేయలేకపోతా ఉన్నా, రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయడం నాతో అయితలేదు, సో కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీరు రాజీనామా చేసేయండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇట్లా వచ్చి రాష్ట్రం పరువుని, ఆ హూందాతనాన్ని గాలి కలిపేటువంటి విధంగా మాట్లాడడం? చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. చేతనైనోడే ముఖ్యమంత్రి అవుతాడు, చేతనైనోడే ప్రజలకు మంచి చేసేటట్టు చేస్తాడు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలి, మేము చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం. అది ఇంకా
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న, విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటది. బా ఏం జోలి చెప్తున్నారు సార్, ఎంత అబద్ధాలు అద్భుతంగా చెప్తున్నారు. మీరు షూస్ వేసుకొని పోతారు, ఆ షూస్ కాస్టే కొన్ని లక్షలు ఉంటుందని చెప్పేసి మీరు అటు పోగానే సోషల్ మీడియాలో తిరుగుతుంది. మీరు కాళ్ళకి వేసుకునే షూస్కే ₹1,00,000 ఖర్చు పెడతారు. ఒక్కసారి ఢిల్లీకి పోతందుకు, అది కూడా PR స్టంట్లు. స్టార్టింగ్ డేస్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళల్లో PR స్టంట్ల కోసము ఒక్కరోజు ఎకానమీ దాంట్లో ఆ టికెట్ ఎక్కిపోయింది ఎన్నికల టైంలో, అది కూడా మళ్ళీ MP ఎన్నికల టైంలో. దానికి కొంతమంది సింగర్లు, ఏపీకి సంబంధించిన సింగర్లు ఆహా అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి, ఓహో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అని జాకెట్లు లేపే కార్యక్రమాలు చేశారు. ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి ఇవన్నీ చేశారు. ఇదంతా కేవలం ఎన్నికల స్టంటు, PR స్టంటు, ప్రచార యావ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. మీరు ఎకానమీ బ్లాక్లలో పోయిరంట, వేసుకున్నటువంటి షూజు ₹1,00,000 ఖర్చు పెడతారు, వేసుకున్నటువంటి టీషర్ట్లకు ₹1,00,000 ఖర్చు పెడతారు. గవిటికే అర్థవట్టంగా మీరు విమానం ఖర్చులు తగ్గించుకొని మేము గల్లబోతున్నాం అంటే ప్రజలు నమ్మాలి. ఇయ్యాల నేను ఆ టికెట్ కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నాను.